ఆడవాళ్ళకి నగలనేటటువంటి అందం. ఆ నగలు అనేటటువంటిది ఒంటి నిండా బంగారం దిగేసుకున్నా, తీసేసుకోపోయినా ఒంటి మీద ఎంతో కొంత బంగారం ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ అలంకరించుకోవడంలో తప్పు లేదు. కావాలనుకుంటే ఆ డూప్లికేట్ నగలు పెట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు అందంగా ఆ నగలు అలంకరించుకోండి, ఆ తర్వాత జాగ్రత్తగా పెట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం డూప్లికేట్ నగలు మాత్రమే పెట్టుకెళ్ళండి కావాలనుకుంటే. ఏది ఒంటి మీద అలంకరించుకోకపోతే కష్టం అనుకోండి. అలా కాకపోతే ఒంటి మీద బంగారం వేసుకున్నాక దాని మీద ఆశ వదులుకోండి. ఎందుకంటే పోలీసులు స్ట్రాంగ్గానే ఉంటారు, ప్రభుత్వాలు స్ట్రాంగ్గానే ఉంటాయి, వ్యవస్థలు స్ట్రాంగ్గానే ఉంటాయి. కానీ దొంగలు అంతకంటే స్ట్రాంగ్గా ఉంటారు. ఎప్పుడు ఎవడు కొట్టుకుపోతాడో తెలియదు. రోడ్డు మీదకి వెళ్ళిన చోట చైన్ స్నాచింగ్ల దగ్గర నుంచి రైళ్లలో జరిగే చైన్ స్నాచింగ్ల దాకా జరిగేటటువంటి వాటిలో అత్యధికం ఆంధ్రప్రదేశ్లోనే ఈ స్నాచింగ్లు జరుగుతున్నాయి. ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే. తాజాగా వస్తున్నటువంటి లెక్క అస్సాం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చి బంగారం దోపిడీ చేస్తున్నటువంటి సంజయ్ రాయ్ అనేటటువంటి వాడిని పట్టుకుంటే తమిళనాడులో 16, ఆంధ్రప్రదేశ్లో 12, తెలంగాణలో 9, కర్ణాటకలో 3 దొంగతనాలు చేశాడు. వీడు ఏపీలో చేసిన దొంగతనాలు 290 గ్రాములు బంగారం ఎత్తుకుపోయాడు. సంజయ్ నుంచి పోలీసులు 34 గ్రాములే రికవరీ చేయగలిగారు. మిగతా బంగారం గురించి ప్రశ్నిస్తే అభిషిత్ సేన్ అనేటటువంటి వాడు 190 గ్రాములు, మిథున్ సేన్ అనేవాడికి 66 గ్రాములు వాళ్ళ దగ్గర ఉన్నట్టు చెప్పాడు. ఆ ఇద్దరి కోసం అస్సాం వెళ్తే పోలీసులు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఈ రాయి సొంతూరులో భవనం కట్టుకుంటున్నాడు. ఏది దొంగతనాలు చేసినాడు. ఒకప్పుడు కూలీగా ఉన్నవాడు అనంతకాలంలో విమానాల్లో ప్రయాణిస్తూ భవనాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు. పరిచయాలు, గౌరవం కూడా పెరిగినాయి. దొంగతనాలకు వెళ్లేందుకు సంజయ్కి అభిత్ సేన్, మిథున్ సేన్ విమాన టికెట్లు బుక్ చేసి పంపిస్తారు. సంజయ్ దక్షిణాదిలోనూ ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. దీప్ జ్యోతి, సత్యేంద్ర కుమార్, సతీష్ గుజ్జర్, రవికుమార్, లోకేందర్ పర్కార్, వికాస్ కుమార్, పల్సర్ లక్కీ, అమృత్ అయినే, నయీన్ జ్యోతి, అబ్దుల్ హసీబులతో దొంగతనాలు చేస్తూ అంతరాష్ట్ర పోలీసులు కూడా సవాలు విసురుతున్నాడు. ఏపీ రైల్వే పోలీసులు సత్యేందర్, సతీష్, రవికుమార్లను అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి తరలించడంతో వీడు ఏంటంటే అస్సాంలో ఉంటాడట. అస్సాంలో ఇల్లు కొనుక్కున్నాడు. వీడు అస్సామోడు కూడా కాదు, దొంగతనాలు చేస్తా అస్సాంలో ఆస్తులు కొనుక్కొని అక్కడ సెటిల్ అవ్వడం బిగించేశాడు. వీటితో పాటుగా మరికొంతమంది. వీడే కాదు, రాష్ట్రంలో దొంగతనాల్లో అత్యధికంగా కనబడుతున్నది ఒంటి మీద నగలేసుకుని తిరుగుతున్న వాళ్ళనే టార్గెట్ చేసుకెళ్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నగలు బయటికి వెళ్ళేటప్పుడు నగలకి ఎంత తక్కువ ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది. లేదు నగలు అలంకరించుకోకపోతే బాగోదు అనుకున్నప్పుడు డూప్లికేట్ నగలు పెట్టుకెళ్ళటం, అదేదో 1 గ్రామ్ గోల్డ్ అట్లాంటివి ఉన్నాయి కదా, అవి పెట్టుకెళ్ళడం ఉత్తమం.